హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల కొత్త పీఆర్సీకి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రాష్ట్రంలో 12వ పీఆర్సీ గురించి చర్చ ఎందుకు జరుగుతుంది అంటే గత జీత సవరణ తర్వాత చాలా కాలం గడిచింది. పీఆర్సీ అంటే ఉద్యోగుల జీతాలను కాలానుగుణంగా సవరించడం. ఇందులో ముఖ్యమైనది సిప్మెంట్ అంటే పాత బేసిక్‌పై ఎంత శాతం పెంచాలి అన్నది. ఒకవేళ ప్రభుత్వం 35% షిప్‌మెంట్ అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు కేవలం 35% మాత్రమే కాదు. అసలు చూస్తే మొత్తం 40-55% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త బేసిక్ పెరిగిన తర్వాత డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి ఒక ఉద్యోగి బేసిక్ 20,000 ఉంటే 35% షిప్‌మెంట్‌తో అది 27,000 అవుతుంది. దీనిపై డీఏ, హెచ్ఆర్ఏ కలిపితే ముందుగా 30,000 ఇచ్చిన జీతం 40,000 దాటుతుంది. అదే 40,000 బేసిక్ ఉన్న ఉద్యోగికి కొత్త బేసిక్ 54,000 అవుతుంది. మొత్తం జీతం 75,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సీనియర్ ఉద్యోగులకైతే రూ. 1,00,000 దాటే పరిస్థితి కూడా ఉంటుంది. పెన్షనర్లకు కూడా ఇదే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ బేసిక్‌లో 50% ఉంటుంది. కాబట్టి బేసిక్ పెరిగితే పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకి 40,000 బేసిక్ ఉన్న వ్యక్తికి 20,000 పెన్షన్ ఉంటే కొత్త బేసిక్ 54,000 అయితే పెన్షన్ 27,000 అవుతుంది. అంటే నెలకు 7,000 పెరుగుతుంది అదనంగా. ఇప్పుడు ప్రభుత్వం మీద పడే భారం విషయానికి వస్తే ఇది చాలా పెద్ద విషయం. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి లక్షల సంఖ్యలో ఉన్నారు. 35% షిప్‌మెంట్ ఇస్తే సంవత్సరానికి సుమారు 15,000 నుంచి 25,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇందులో జీతాలు మాత్రమే కాదు, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లు అలాగే అరియర్స్ పాత తేదీ నుంచి చెల్లించాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. అందుకే ప్రభుత్వం ఒకేసారి నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్త పడుతుంది. అలాగే పీఆర్సీ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు పెరిగాయి. అలాగే ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో 30 లేదా 35% వంటి పెద్ద షిప్‌మెంట్ ఇస్తే బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పరిస్థితిని అంచనా వేస్తుంది. మొత్తం మీద చూస్తే 35% షిప్‌మెంట్ అమలు చేస్తే ఉద్యోగులకు భారీ లాభం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారం అవుతుంది. అందుకే వాస్తవంగా ప్రభుత్వం 20-30% మధ్యలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు.